రక్తాన్ని ఎవరూ తయారు చేయలేరని, కేవలం రక్తదానం చేయడం ఒక్కటే మార్గమని ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం పేర్కొన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ భవనంలో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 64వ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాన్ని పోగొట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకసారి రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడవచ్చన్నారు. తరచుగా రక్తదానం చేయడం వలన క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే ముప్పు తప్పుతుందన్నారు. రక్తదానం చేయడం పట్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్త సేకరణ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్న చేయూత చారిటబుల్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు. అనంతరం చేయూత చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ, రక్తదానంతో ఆరోగ్యం మెరుగవడంతో పాటు మానసిక సంతృప్తి కలుగుతుందన్నారు. మన వలన ఒక ప్రాణం నిలబడితే వచ్చే ఆనందం మాటలో వర్ణించలేమన్నారు. ముఖ్యంగా తలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అత్యవసరమని, వారికి తరచూ రక్త మార్పిడి అవసరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేయూత చారిటబుల్ సొసైటీ కార్యదర్శి హలీం, మహిళా విభాగ కార్యదర్శి మంజుల, సభ్యులు పవన్, విష్ణు, శివ, స్వరూప్, కాశీ, సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా తలసేమియా పిల్లలకి సంబంధించి రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెడ్ క్రాస్ మరి ఆ సంస్థలో ఈ పిల్లలకు ఉచితంగా ప్రతి నెల కూడా ఇక్కడ రక్తం ఏదైతే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. వారికి మరి అనునిత్యం ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మెగా మెడికల్ క్యాంపు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు నిర్వహించడం, సుమారు 100కి పైగా ఈరోజు బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతరం, ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. రక్తం ఇవ్వటం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి రక్తదానం చేసి చాలామంది అనాథ పిల్లలకి ప్రాణదానం కల్పించాలనే ఏదైతే దృఢ సంకల్పం ఉందో దాన్ని సాకారం చేస్తున్న చేయూత సంస్థ అవ్వచ్చు, రక్తదానం ఇస్తున్న ఈరోజు యువత అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్ నందు తలసేమియా చిన్నారుల కోసం చేయూత సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం గారు రావడమే కాకుండా వారి శ్రేయభిలాషుల్ని, బంధువుల్ని కూడా తీసుకొచ్చి సుమారు 15 మందిని మేము కూడా ఈ తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసి వారి ప్రాణదాతలుగా నిలుస్తామని చెప్పి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఉదయాన్నే 9 గంటలకు వచ్చి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అన్ని విధాలుగా ఆయన చేయూత సంస్థకి ఒక వెన్నుముకలా ఉండడమే కాకుండా ఈ చేయూత సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి శిబిరానికి తన యొక్క మద్దతు తెలియజేయడమే కాకుండా ఈ రోజున ఎంపీసీ రవి గారు కూడా మన మధ్యకి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేసవిలో తలసేమియా చిన్నారులు రక్త కొరత ఇబ్బంది పడడం చూసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసాం. మరి యువకులు అందరూ కూడా ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో ఈ చిన్నారుల కోసం రక్తదానం చేయవలసిందిగా చేయూత సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. ఈరోజు సుమారు 100 మంది పైగా ఈ నెల, అంటే ఈ తలసేమియా పిల్లలు అంటే 21 రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం ఎక్కించుకునే పరిస్థితి. అలాంటి చిన్నారులు ప్రాణం నిలపడం కోసం ఈరోజు మహాయజ్ఞం చేస్తున్నాం. మరి చేయూత సంస్థ ద్వారా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వారికి స్వచ్ఛందంగా ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.